నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మాయిక మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి నేటి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి, వీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మేషరాశి వారికి వ్యక్తుల యొక్క సహకారం సంపూర్ణంగా అందుతుంది. నిర్ణయ సామర్థ్యం అనుకూలంగా ఉంటుంది. పెద్దల యొక్క సహకారంతో ఆశించిన పనులలో విజయం సాధిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. నిర్ణయ సామర్థ్యం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా తండ్రికి సంబంధించిన ఆలోచనలు, వారితో సహకారంతో ప్రయాణాలు, అదేవిధంగా ఉన్నత విద్య కొరకు ఏర్పరచుకునే నిర్ణయాలు చాలా చక్కగా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. అలాగే మానసిక ప్రశాంతత అనేది ఈ సంఘంలో ఇష్టమైన వ్యక్తుల యొక్క సహకారం లభ్యమవడం, వారితో చాటింగ్ లాంటివి చేయడం, వారితో నిర్ణయాలు తీసుకోవడం, వారితో కలిపి చక్కటి వాతావరణాన్ని అంటే ఆనందంగా గడపడానికి ఎక్కువ అవకాశం ఉన్న సమయంగా భావించవచ్చు. వృషభ రాశి. అమ్మాయిక వృషభ రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృషభ రాశి వాళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. ముఖ్యంగా ఆకస్మికంగా ధనాదాయానికి అవకాశం అనేది ఉన్నప్పటికీ అదేవిధంగా ఖర్చులకు కూడా అదేవిధంగా అవకాశం అనేది ఒకటి మనకి కనబడుతోంది. అంతేకాకుండా చేస్తున్న కార్యక్రమాల్లో కమ్యూనికేషన్ ప్రాబ్లం రాకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తిపరమైన అభివృద్ధి, మానసిక ప్రశాంతత, గుర్తింపు, గౌరవం అనేవి లభిస్తాయి. మిథున రాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? మిథున రాశి వారి విషయంలో సాంఘిక సంబంధాల విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. మాట విలువ పెరుగుతుంది. సంఘంలో గుర్తింపు, గౌరవం లభ్యమవుతుంది. పడిన శ్రమకు తగిన ప్రతిఫలం అనేది లభ్యమవుతుంది. వృత్తిపరమైన విషయాల్లో అభివృద్ధి, మానసిక ప్రశాంతత ఇవ్వడానికి అవకాశం ఉంది. దూర ప్రదేశాల్లో ఉన్నత విద్య కొరకు ప్రయత్నాలు చేస్తారు. అయినప్పటికీ కమ్యూనికేషన్ విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేయాలి. కర్కాటక రాశి. అమ్మాయిక కర్కాటక రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కర్కాటక రాశి వారికి వీలైనంతవరకు ఆర్థిక విషయాల కన్నా కూడా ఆరోగ్య సంబంధమైన విషయాల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. ఒత్తిడిని అధిగమించడానికి ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవడానికి వీలైనంతవరకు దేవాలయ సందర్శన లాంటివి చేయడం, దాంతోపాటుగా ఏదైనా ఆధ్యాత్మిక ప్రదేశాలకు వెళ్ళడానికి, దూర ప్రయాణాల కొరకు కూడా ఒక ఆలోచన చేయడం, కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణాల కొరకు ఆలోచనలు చేయడం మొదలైన వాటికి అవకాశం ఉంది. కమ్యూనికేషన్ అనుకూలంగా ఉంటుంది. ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి. ప్రశాంతతను పెంపొందించుకునే విధంగా ప్రయత్నం చేయాలి. దినచర్యలో మార్పులు చేసుకుంటారు. సింహరాశి. మైక తదుపరి రాశి అయినటువంటి సింహరాశి వారికి నేటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? సింహరాశి వాళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాల్లో అధిక ఖర్చులు ఉన్నప్పటికీ అవి మంచి పెట్టుబడులు పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. మీ యొక్క సంతాన వర్గం యొక్క అభివృద్ధి కొరకు చేసే ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి. సంతాన వర్గంతో పాటుగా ఆకస్మిక ప్రయాణాలకి, ఆకస్మిక పెట్టుబడుల కొరకు చేసే ప్రయత్నాలు కూడా చాలా వరకు అవకాశం అనేది ఉంటుంది. అయినప్పటికీ కూడా పెట్టుబడుల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే కొత్త వ్యక్తుల్ని నమ్మి ముందుకు వెళ్ళేప్పుడు తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. వ్యాపార విస్తరణ విషయం కావచ్చు, కొత్త వ్యక్తులను వ్యాపారంలో కలుపుకునే నేపథ్యంలో కావచ్చు, అన్ని విషయాల్లోనూ ఆచితూచి నిర్ణయం తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. కన్యా రాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి కన్యా రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కన్యా రాశి వారి విషయాన్ని తీసుకుంటే కన్యా రాశి వాళ్ళకి వృత్తిపరమైన విషయాల మీద ఎక్కువ శాతం ఫోకస్ చేస్తారు. ముఖ్యంగా జీవిత భాగస్వామితో కావచ్చు, లేకపోతే తల్లి, కుటుంబ సభ్యుల యొక్క సహకారంతో వృత్తిలో నూతన ఆలోచనలు చేయడం, దాని కొరకు విశేషంగా ధనాన్ని ఎలా పెట్టుబడి పెడితే బాగుంటుందని ఆలోచన చేయడం మొదలైన వాటికి అవకాశం ఉంది. గౌరవం పెంపొందించుకునే దిశగా ప్రయత్నం చేస్తారు. శ్రమ బాధ్యతలు అధికంగా ఉంటాయి. వృత్తిలో అధిక ఆదాయానికి కూడా అవకాశం అనేది మనకి ఇక్కడ కనబడుతోంది. అయినప్పటికీ కూడా బంధువర్గం యొక్క సహకారం అనేది మీకు లభ్యమవడం, నిర్ణయ సామర్థ్యం పెరగడం, అలాగే ఇతరులతో ఏదన్నా మీకు ఇబ్బందులు లాంటివి ఉన్న వ్యాపార విస్తరణ విషయంలో కావచ్చు, వ్యాపారపరం కావచ్చు, ఇంత ముందుండే ఇబ్బందులు ఏమన్నా ఉన్నా తొలగిపోవడానికి అవకాశం ఉంది. తులారాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి తులారాశి వారికి నేటి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి? తులారాశి వాళ్ళ విషయం తీసుకుంటే తులారాశి వాళ్ళకి దగ్గర ప్రయాణాలకి అవకాశం అనేది ఉంది. ఆధ్యాత్మిక వ్యక్తులను కలుస్తారు. ఆధ్యాత్మిక ఆలోచన చేస్తారు. ఉన్నత విద్య కొరకు దూర ప్రదేశాలకు వెళ్ళడానికి కూడా ప్రయత్నాలు లాంటివి చేస్తారు. ఉన్నత విద్యతో పాటుగా వృత్తిపరంగా ఉన్నత స్థాయి వ్యక్తుల్ని కలవడం, వృత్తిలో వారి యొక్క సహకారాన్ని కోరుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయడం,
మొదలైన వాటికి అవకాశం ఉన్న ఎమోషన్స్ని అధిగమించాలి. కమ్యూనికేషన్ ప్రాబ్లం రాకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా సంతాన వర్గంతో కావచ్చు, లేకపోతే మీ యొక్క కుటుంబ సభ్యులతో కావచ్చు, కమ్యూనికేషన్ విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ఎక్కువ ఎమోషన్స్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడం బట్టి ఆశించిన ఫలితాలు సాధించడానికి అవకాశం అనేది ఉంది. వృశ్చిక రాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి వృశ్చిక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృశ్చిక రాశి వాళ్ళకి ఆకస్మికమైన ఖర్చులకు అవకాశం. కుటుంబ సభ్యుల కొరకు కావచ్చు, ముఖ్యంగా సంతాన వర్గం, కుటుంబం, వీరికి సంబంధించిన ఆకస్మికమైన ఖర్చులు, అది మీకు ఆనందాన్ని ఇవ్వడం, ఆధ్యాత్మికమైన ఖర్చులు అవ్వడానికి అవకాశం అనేది. అంతేకాకుండా ఆధ్యాత్మిక ప్రయాణాలు, వారి యొక్క ఉన్నత విద్య కొరకు మీరు ప్రయత్నాలు చేయడం, కుటుంబ సభ్యులతో కలిపి మంచి ప్రదేశాలు, ఆధ్యాత్మిక ప్రదేశాలకు వెళ్ళి మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేయడం, అలాగే మీ యొక్క కమ్యూనికేషన్ అనుకూలంగా ఉంటుంది. మీ యొక్క వ్యవసాయ భూముల విషయంలో కావచ్చు, లేకపోతే మీ యొక్క స్వగ్రామ సందర్శన చేయడానికి కూడా అవకాశం ఉన్న సమయంగా భావించవచ్చు. ధనుస్సు రాశి. అమ్మాయిక ధనుస్సు రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ధనుస్సు రాశి వాళ్ళ విషయంలో సాంఘిక సంబంధాల విషయాల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. మైత్రి బంధాలను పెంపొందించుకోవడానికి కృషి చేస్తారు. మైత్రి బంధాల కొరకు, మీ యొక్క గుర్తింపు, గౌరవం కొరకు ధనాన్ని ఖర్చు పెట్టుకునే అవకాశం అనేది ఉంది. స్థిరాస్తులు పెంపొందించుకోవడానికి కూడా ధనాన్ని ఖర్చు పెట్టడానికి అవకాశం అనేది కనబడుతుంది. ముఖ్యంగా మీ వ్యక్తిగత గౌరవం, అభివృద్ధి కొరకు అధిక శాతం దృష్టి కేటాయిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. అయితే మీకు మీ సంతాన వర్గంతో కలిపి, లేకపోతే స్థిరాస్తుల పెట్టుబడి కొరకు చేసే ప్రయత్నాలు మొదలైనవి ఉన్నప్పటికీ కూడా వీలైనంతవరకు జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో కావచ్చు, జీవిత భాగస్వామితో, వ్యాపార భాగస్వాములతో మాట్లాడేటప్పుడు కానీ, నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ వారితో ఘర్షణలకి తావు లేకుండా జాగ్రత్తగా ఆలోచిస్తూ ముందుకు వెళ్ళి మంచిగా కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు సాధించగలుగుతారు. మకర రాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి మకర రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మకర రాశి వాళ్ళ విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే ముఖ్యంగా మకర రాశి వాళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాలలో అధిక శాతం ఖర్చులకు అవకాశం అనేది ఉంది. న్యాయపరమైన విషయాలు కావచ్చు, దాంతోపాటుగా ఆరోగ్య సంబంధమైన విషయాలు, ముఖ్యంగా వైద్యుని సంప్రదించే విషయాల్లో కావచ్చు, మొదలైన వాటికి అవకాశం ఉన్నప్పటికీ కూడా ఎక్కువ శాతం దూర ప్రయాణాలకి, ఆత్మీయులైన మీ యొక్క బంధువర్గం అంటే మీ యొక్క సోదర వర్గానికి కొరకు కూడా ధనాన్ని ఖర్చు పెట్టి గౌరవాన్ని పెంపొందించుకోవడానికి అవకాశం అనేది ఒకటి కూడా కనబడుతుంది. కాబట్టి వాటికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయించడం, నైపుణ్యాలు పెంచుకోవడం, ఇబ్బంది పెట్టే వారిని మీరు అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు మొదలైనవన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంది. కుంభరాశి. మైక తదుపరి రాశి అయినటువంటి కుంభరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? కుంభరాశి వారి విషయాన్ని కనుక తీసుకుంటే కుంభరాశి వారికి సంతాన వర్గం కొరకు ధనాన్ని ఖర్చు పెట్టడానికి ప్రయత్నాలు చేస్తారు. వారి యొక్క అభివృద్ధి కొరకు కావచ్చు, ఆధ్యాత్మికంగా మీరు ఏదైనా ఎదగడానికి చేసే ప్రయత్నాల కొరకు, ఆ టైప్ బిజినెస్ అంటే మీరు చేసే బిజినెస్కి సంబంధించి ఆధ్యాత్మికంగా చేస్తున్నది ఏదైనా ఉన్నట్లయితే దానిలో ఎదుగుదల కొరకు తీసుకునే నిర్ణయాలు, అలాంటి వ్యక్తుల్ని కలవడం, వారి యొక్క ఆశీస్సులు తీసుకోవడం, అలాగే సంతాన వర్గం యొక్క అభివృద్ధి, నాలెడ్జ్ని విస్తరింపజేసే విధంగా వారి కొరకు మంచి ట్యూషన్ పెట్టడం లాంటిది కావచ్చు, వారి విద్య కొరకు అధికంగా దృష్టి కేటాయించడం కావచ్చు, మొదలైన వాటికి అనుకూలమైన సమయంగా ఒకటి భావించవచ్చు. అలాగే సంతాన వర్గానికి సంబంధించిన విషయాలలో ఒక గురువుని సంప్రదించడం, వారి యొక్క అభివృద్ధి కొరకు వారితో కలిపి, అంటే ఆ గురువు కూడా మీ యొక్క కుటుంబంలో మీకు బాగా క్లోజ్గా ఉండే మీ యొక్క కుటుంబ సభ్యులకు సంబంధించిన కుటుంబంలోని వ్యక్తినే మీరు గురువుగా భావించి వారి ద్వారా మీరు సలహా సంప్రదింపులు తీసుకోవడానికి, ఆధ్యాత్మికమైన వ్యక్తిని సంప్రదించడానికి కూడా మీరు అవకాశం అనేది కనబడుతుంది. మీనరాశి. అమ్మాయిక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మీనరాశి వాళ్ళ విషయాన్ని తీసుకున్నట్లయితే మీనరాశి వాళ్ళకి విద్యాపరమైన విషయాల మీద దృష్టి కేటాయిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా విద్యకి సంబంధించిన విషయాలలో కావచ్చు, గృహ సౌఖ్యం కావచ్చు, గృహ విస్తరణ, తల్లి యొక్క ఆరోగ్యం, తల్లి కొరకు తీసుకునే నిర్ణయాలు, విద్యాపరమైన విషయాలు, ఆహార సంబంధించిన విషయాల్లో నూతన ప్రదేశాలు, ఆహార స్వీకరణ, విద్యార్థులకు విద్య కొరకు తీసుకునే, అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలు మొదలైన వాటి కొరకు అధికంగా దృష్టి కేటాయిస్తూ ముందుకు వెళ్ళడానికి కృషి చేస్తారు. అయితే ఆకస్మికమైన ప్రయాణాల వల్ల కావచ్చు, బంధువర్గంతో మాట్లాడేటప్పుడు కావచ్చు, తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. కమ్యూనికేషన్లో ముఖ్యంగా ఏదైనా ఈమెయిల్స్ కానీ, లేకపోతే ఈ యొక్క టెక్నికల్గా మీరు తీసుకునే వాటిల్లో, అంటే ఏదైనా మీ యొక్క కంప్యూటర్ రిలేటెడ్ విషయాల్లో కానీ వాటికి సంబంధించి కూడా ఆకస్మికంగా ఏదైనా ఇబ్బందులు, ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఎలక్ట్రానిక్ పరికరాల వస్తువుల విషయంలో కూడా తగిన జాగ్రత్తలతో ముందుకెళ్ళాలి.